నేను చాలా స్పష్టంగా స్ట్రైట్గా ముఖ్యమంత్రి గారిని అడిగాను అధ్యక్ష. ఏదైతే కాపు రిజర్వేషన్స్ అనే విషయం ఎప్పటి నుంచో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళల్లో ఒక బలమైనటువంటి కోరిక, మేము వెనుకబడిపోయాం, మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి అడుగుతున్నారు, రిజర్వేషన్లు కావాలని ప్రధానంగా. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసే మేము కూడా చెప్పాం, బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. మాకు ఇక్కడ ఇంతమంది అన్నారు అధ్యక్ష, ఇన్ టైం కమిషన్ కూడా వేసాం. కమిషన్ రిపోర్ట్ తీసుకొని చట్ట ప్రకారమే తీసుకొని ఢిల్లీ కూడా పంపించాం. అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మేము అన్ని ప్రయత్నాలు చేసినా కాకపోతే 10% ఓసీల్లో రిజర్వేషన్లు పెట్టిన తర్వాత 5% మేము రిజర్వేషన్లు చేశాం. నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రైట్గా అడుగుతున్నాను అధ్యక్ష, నేరుగా అడుగుతున్నాను అధ్యక్ష, ఆ 5%కు మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఇంకో మాట అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము మోసం చేశామన్నారు. నేను అడుగుతున్నా, 2004లో 2009లో మీ తండ్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, నేను మోసం చేసి ఉంటే కనీసం రిజర్వేషన్లు ఇచ్చాను, ప్రాసెస్ చేశాను. మీ తండ్రి మోసం చేయలేదని నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు మోసం చేయలేదని అడుగుతున్నాను. అది మోసం అయితే మీరు తగా మోసం, ఆ విషయం మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు చేస్తారా లేదా మీరు చెప్పండి, కానీ మీరు నన్ను గురించి విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. మీరు కాపును అధ్యయనం చేయమని, అధ్యయనం చేయమని ఆ రోజు మీరు 46 లక్షల రూపాయలు ఇస్తామని 46 లక్షలు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తులు మీరు. నన్ను గురించి మాట్లాడే దిశ తప్పకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా లేదా ఆ విషయం చెప్పాలి. మరొకసారి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్న దిశ ప్లీజ్ కూర్చోండి ఆగండి. సభానాయకుడి గారు చెప్తారు మీరు. అధ్యక్ష, ఒక వ్యక్తి, ఒక మోసగాడు ఒక సినిమాకు పోతే ఒక సినిమాలో మనకు ఒక విలన్ క్యారెక్టర్ కనిపిస్తారు అధ్యక్ష. సినిమాకు మనం పోతే ఆ మనిషిని చూస్తేనే విలన్ క్యారెక్టర్ కనిపిస్తాడు. కరెక్ట్ గా యాంగిల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే అసెంబ్లీకి మూవ్ అయిపోతే కరెక్ట్ గా యాంగిల్ ఇక్కడ పెడితే చంద్రబాబు నాయుడు గారు అదే క్యారెక్టర్. ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ కాపులకు ఏమయ్యా ఆయన కనీసం ఆ అచ్చెన్నాయుడు అనే ఆయన వ్యక్తికి అధ్యక్ష మనిషి ఏమో ఈ సైజులో పెరిగినాడు, కానీ ఈ బుర్ర చూస్తే ఇక్కడ ఉండాల్సింది మాత్రం మీరు ఉండడం లేదు, అధికారులు కూడా ఉండడం లేదు అధ్యక్ష. ఆ స్థాయిలో నిజంగా ఆ సైజులో ఆయన ఎందుకున్నాడో నాకైతే తెలీదు. ఆ బుర్ర ఎందుకు పెరగలేదు ఆయనంతగా ఆయన ప్రశ్నించుకోవాలి అధ్యక్ష. మరి రాంబాబు గారు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు, దానికి సభానాయకులు సమాధానం చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎపిసోడ్ అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, మైక్ లేకుండా మైక్ ఇస్తే చెప్తానంటే ఆయన ఏం చేయబోతున్నారు నాకు అర్థం కాలేదు. ఎర్రవనాయుడు గారు, మన అచ్చెన్నాయుడు గారు ఉదయం నుంచి చూస్తున్నాను, వారిలో చాలా చిత్రమైనటువంటి మనిషి కనిపిస్తున్నారు. ఇటువరకు కనిపించారు అది ఏంటో చిత్రమైన మనిషి, ఏదో కేకలేస్తారు, రంకెలేస్తారు, మైకే పోకుండానే మాట్లాడతారు. ఆగనే నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే అధ్యక్ష, వెంట్రలాకిజం అనే ఒక సిస్టమ్ ఉంది అధ్యక్ష. వెంట్రలాకిజం అంటే దానిలో ఏంటంటే బొమ్మ ఉంటుంది ఒక చేతిలో,
ఆ బొమ్మ ఈయనే మాట్లాడతాడు, బొమ్మ యాక్షన్ చేస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వెంట్రిలాకిస్ట్ గా ఉన్నాడు, ఆయన బొమ్మలాగా ఉన్నాడు. ఈయన మాటలు ఆయన మాట్లాడతాడు, ఆయన మాట ఈయన మాట్లాడతాడు. నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. దీని మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను. ఆయన మితిమీరి ప్రవర్తిస్తున్నారు, బార్డర్ లైన్ దాటి వెళ్తున్నారు అచ్చెన్నాయుడు గారు. ఇది తప్పు. దీన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలి. మధ్యలో మన సభానాయకులు మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆయన క్రాస్ టాక్ చేస్తున్నాడు. ఇది మాత్రం సహించాలి లేదు అధ్యక్ష. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సభానాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మాట్లాడితే సమంజసం కాదని కూడా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. కూర్చోండి. కూర్చోండి 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 చౌదరి గారు, రమ్మారెడ్డి గారు కూర్చోండి. ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చోవాలి. అధ్యక్ష, ఇలా మాటి మాటికి ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతా ఉన్నా కూడా దాన్ని అడ్డు తగులుతూ సైజు ఉంది కదా, గొంతు ఉంది కదా, వాయిస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి గట్టి గట్టిగా అరుస్తూ అడ్డు తగులితే ఏ కాన్వర్జేషన్ జరగదు అధ్యక్ష. ఇంకా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకు ఆ సైజు ఉంది, ఆ గొంతు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ఆ నుంచి వినపడతా అంటే అసలు ఎక్కడ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఈ రూమ్ లో ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా వినపడని పరిస్థితి. కాబట్టి ఆయన ఆ సైజును ఉపయోగించుకొని ఆయన ఆ రకంగా మాట్లాడిస్తున్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించేదానికి ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు లేచినప్పుడు మా నాన్నగారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు 2004 ఏం సంబంధం అధ్యక్ష? ఈ రోజు 2019లో ఉన్నాం. అంటే 15 సంవత్సరాల కిందట కథ. ఏదైనా ఉంటే ఆయన ఏం చెప్పినాడు, నేనేం చెప్పినాను, ఇది మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. ఆయన 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 ఆ స్థాయిలో ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఆయన అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాడు, ఆయన మనస్సాక్షిని ఆయన అడగాల. ఆయన అక్కడ ప్రజలు ఎందుకు ఆయన వ్యతిరేకిస్తూ అక్కడ కూర్చోబెట్టారని అన్నది ఆయన మనస్సాక్షిని ఆయన అడుక్కొని ఆయన ప్రశ్నించుకోవాలి తప్ప, అది కాకుండా 2004 ఏం జరిగింది, 1983లో ఎన్టీ రామారావు గారు ఏం జరిగినాడు, 87లో వెన్నుపోట్లు, ఆయన వేసే మాటలు కూడా నిజంగా ఎలా ఏ స్థాయిలో, నేను కూడా ఆ స్థాయిలోకి మనం ఒక చర్చ జరగడం మొదలు పెడితే ఎక్కడికి ఆగదు అధ్యక్ష. ఏదో పాసింగ్ రెఫరెన్స్ కింద ఏదో అక్కడెక్కడ మాట్లాడిన అర్థం ఉంది కానీ అసలు నువ్వు ఏం అడిగావయ్యా, నీ ప్రశ్న ఏందని అడిగితే 2004. ఎందుకనంటే ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు. కాపులు అడ్డగోలుగా మోసం చేశాడు కాబట్టి, కాపులు ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అది ఆయనకు తెలుసు కాబట్టి ఆ టాపిక్ జోలికి మాత్రం పోడు. ఇక రెండో విషయం అధ్యక్ష, ఆయన నోట్లో నుంచి వస్తా ఉన్న అబద్ధాలు అధ్యక్ష. ఇదే కాపులకు సంబంధించి ఈయన అన్నాడు అధ్యక్ష, 2014 కాపు, తెలగ, బణజ, ఒంటరి మొదలైన కులాల వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లు కేటాయించి వారి సంక్షేమాన్ని ఖర్చు చేస్తా. ఇది 2014 మేనిఫెస్టో. ఎంతగా మీరు ఖర్చు చేసింది? 2014-15 ఖర్చు చేసింది ఎంత? పెద్ద 0. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం 50 కోట్లు, ఖర్చు చేసింది 0. ఏమైనా 1000 కోట్లు సంవత్సరానికి? 2015-16 బడ్జెట్లో కేటాయింపే 100. ఏమైనా 1000 కోట్లు, ఖర్చు చేసింది ఎంత అంటే 96. 2016-17 బడ్జెట్లో కేటాయింపు, కొద్దిగా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా కానీ గుర్తుకొస్తా ఉన్నారు. 2016-17 అయితే బడ్జెట్లో కేటాయింపులు 1000, ఖర్చు చేసింది ఎంతయ్యా? 490 కోట్లు. ఏమైనా 20 కోట్లు? 2017-18 ఈ ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి. బడ్జెట్లో కేటాయింపు 1000, ఖర్చు చేసింది ఎంత? 891. కనీసం అప్పుడు కూడా రావాలి మనసు కాపుల మీద ఖర్చు చేయాలని చెప్పి. 2018-19 1000 కోట్లు కేటాయింపులు, ఖర్చు చేసింది ఎంతయ్యా? ఇటయ్యా ఇటు 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 నా వైపు ఖర్చు చేసింది ఎంత? 525 కోట్లు. లెక్కలు ఇది, లెక్కలు
నువ్వు ఇలా ఇలా నీ కళ్ళు ఇలా ఇలా పెట్టి చూసినా ఎవరు భయపడరయ్యా. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినారు అటువైపుకు. నిన్ను ఎవరు భయపడే పరిస్థితిలో ఎవరు లేరు ఇక్కడ. ఇలా ఇలా అనబట్టి ప్రజలంతా నిన్ను రిజెక్ట్ చేసి ఆ పక్క కూర్చోబెట్టారు. అది నీకు అర్థం కావడం ఎంత చెప్పినా కూడా. అధ్యక్ష ఈ స్థాయిలో కాపులను తాను మోసం చేశాడు కాబట్టి కాపులు అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకా రిజర్వేషన్లకు సంబంధించి నేను చెప్పాల్సిన పనుల ఈ 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పారో మా అంబటి రాంబాబు అని చక్కగా చదివి కూడా వినిపించాడు. అది చేయకపోగా ఏ స్థాయిలో వాళ్ళని మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. ఆయన ఇవాళ అడుగుతా ఉన్నాడు, 5% నేను రిజర్వేషన్ కల్పించాను, కాపులకు మీరు అమలు చేస్తున్నారా లేదా అని చెప్పి అడిగాడు అధ్యక్ష ప్రశ్న. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రశ్న ఆయన వేసే ముందర కనీసం ఆయనకు మనస్సాక్షి కూడా కనీసం నేను తప్పు చేసినాను అని కనీసం మనస్సాక్షి కూడా కనీసం ఆయన ప్రిక్ చేయడం లేదు అధ్యక్ష, కనీసం కూర్చుకోవడంలో. ఎందుకంటే అధ్యక్ష కాపులను ఈబీసీ కోట అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఫార్వర్డ్ కాస్ట్లకు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తే కాపులను ఇందాక 5 సంవత్సరాలు దానికన్నా ముందేమంటాడు, ఎన్నో సంవత్సరాల డిమాండ్ కాపులను బీసీ చేర్చాలని అని అంటాడు. బీసీల నుంచి పక్కకు తీసేసి వాళ్ళ ఏకంగా ఈబీసీ అంటే ఫార్వర్డ్ కాస్ట్లలో కలిపేసి ఫార్వర్డ్ కాస్ట్లలో 10% రిజర్వేషన్ల నుంచి 5% కాపులకు ఇచ్చే కార్యక్రమం జియో ఇష్యూ చేస్తాడు. అంటే కాపులు బీసీలా, కాపులు ఓసీలా, కాపులు బీసీలా, కాపులు ఫార్వర్డ్ కాస్ట్ అన్న సంగతి కూడా కనీసం చెప్పలేని అద్వానమైన పరిస్థితిలో ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందో తెలుసా అధ్యక్ష, ఈయన చేసిన పనికి ఎందుకనంటే రాజ్యాంగం సెంట్రల్ గవర్నమెంట్ నామ్, కాన్స్టిట్యూషనల్ నామ్ 10% అనేది ఏ రకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి ఈబీసీలకు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎవరికంటే వారికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఫార్వర్డ్ కాస్ట్లలో 5% ఒకరికి, 6% ఒకరికి, 8% ఒకరికి ఇచ్చే అధికారం ఎవరికీ కూడా లేదు. అది ఏదన్నా ఉంది అని అంటే అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ఫార్వర్డ్ కాస్ట్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చిన ఆ పర్సంటేజ్ ప్రకారం ఏదైతే 10% ఉంటుందో ఆ 10% వాళ్ళందరికీ వస్తాయి. అంతేగాని దాంట్లో ఒక కులానికి మాత్రం 6%, ఒక కులానికి మాత్రం 5%, ఒక కులం ఈబీసీ కోటాలో ఉన్నా కూడా వాళ్ళ కేవలం నేను ఇచ్చేది 1% అని చెప్పి అధికారం ఎవరికీ లేదు. ఇది లేదు కాబట్టి ఈరోజు కోర్టులో కేసు ఉంది. ఈరోజు కోర్టులో ఈ పెద్ద మనిషి చేసిన పనికి ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, కోర్టులో ఇవాళ కేసు ఉంది. కోర్టు ఈస్ హియరింగ్ ద మ్యాటర్. కోర్టు మ్యాటర్ హియర్ చేస్తా ఉంది కాబట్టి ఏ డెసిషన్ కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మెడికల్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇదే రిజర్వేషన్, ఇదే ఈబీసీ 10% కోటా కింద ఈయన చేసిన ఘనకార్యానికి కౌన్సిలింగ్ సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్స్ ఆగిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఒక మోసం అనేది చేసినప్పుడు ఆ మోసం నిలబడదు అని చెప్పి తెలిసినా కూడా మోసం చేయడం అన్యాయం. ఇదే రకంగా ఈయనకు మోసం చేయడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు, ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే. ఏం జరిగింది అధ్యక్ష, అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చిచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష? మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అని సంగతి, కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలియదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? తెలిసి ప్రతి అడుగులోనూ మోసం, ప్రతి అడుగులోనూ రాజకీయంగా ఓట్లకు ఉపయోగపడతారా లేదా అన్నది మాత్రమే అంశం తప్పనిచ్చి రాజకీయంగా ఉపయోగపడతారా లేదా అన్న ఒకే ఒక్క అంశమే తప్ప నిజంగానే వాళ్ళకి ఎలా మంచి చేయాలి, ఏం మంచి చేయాలి అన్న చిత్తశుద్ధి ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ లేదు అధ్యక్ష. అందుకనే ఆ మనిషి ఇక్కడ ఉండాల్సిన ఆ మనిషి అక్కడికి పోయి కూర్చున్నాడంటే దానికి కారణం అదే అధ్యక్ష. ఇంకా రెండో విషయం అధ్యక్ష, కాపులకు సంబంధించి మా మేనిఫెస్టోలో కాపులకు సంబంధించి అధ్యక్ష మోసం చేయడం అన్నది
నాకు ఎప్పుడూ అలవాట్లేదు అధ్యక్ష. అబద్ధాలు చెప్పడం అంతకన్నా నాకు చేత కూడా కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్తా, పలానిది నేను చేయగలుగుతా, పలానిది నేను చేయలేను అని చెప్పే గుణం అధ్యక్ష నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. రాజకీయాలు నేను ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలు అన్నది నేను ఏదైనా మనస్సాక్షిని చంపుకొని నేను రాజకీయాలు ఎప్పుడు చెయ్యను. ఏదైనా చేస్తే ఏదైనా చెప్తే నిజాయితీగా చేస్తా, ఏదైనా చేస్తే చెప్తే నిజాయితీగా ఉంటాను అధ్యక్ష. ఆయన మాత్రం నా మనస్తత్వం కాదు. ఇదే కాపులకు సంబంధించి మన మేనిఫెస్టోలో కూడా, ఇది 2 పేజీల మేనిఫెస్టో నేను చెప్పాం. కాపులకు సంబంధించి ప్రజలకు ఈ మేనిఫెస్టో చూపించి ప్రజల్లో ఈ మేనిఫెస్టో పెట్టి ఆ తర్వాతనే ప్రజలు నాకు ఓట్లు వేశారు, ఆ తర్వాతనే ఈ స్థానంలో కూర్చున్నా. ఇదే కాపులకు సంబంధించి నా మేనిఫెస్టోలో ఏం చెప్పానో ఇంతకుముందు గౌరవ సభ్యులు అంబటి రాంబాబు గారు చదివి వినిపించారు. మళ్ళీ ఒకసారి నేను కూడా మళ్ళీ అదే చదివి వినిపిస్తా అధ్యక్ష. అధ్యక్ష, ఈ అక్షరాలు మరీ సన్నగా ఉన్నాయా? ఏ పెద్ద మేనిఫెస్టో లేదా? రాంబాబు మేనిఫెస్టో అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాము అధ్యక్ష. ఇది ఎవరిని మోసం చేయాలని, మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని ఆ గుణం, ఆ ఆలోచనలు ఎప్పుడు నాకు ఉండవు అధ్యక్ష. అధ్యక్ష, కాపులకు సంబంధించి క్లియర్ కట్గా మేనిఫెస్టోలో ఏదైతే నేను పెట్టానో అదే మేనిఫెస్టోలో ఏదైతే నేను పెట్టానో అదే నేను చేస్తా ఉన్నానో దానికి కట్టుబడి ఉండాలి అధ్యక్ష. దీంట్లో నేను చెప్పాను అధ్యక్ష, కాపు సంక్షేమం. సార్ వినండి ఒకసారి, తెలుగే చదివేది. దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జార్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు, వీరంతా కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదు అన్న నిబంధన మనందరికీ తెలిసి ఉన్న చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికల్లో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భగ్నం కలిగించకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే ఏ రిజర్వేషన్కైనా కూడా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలలో 5,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ 5 సంవత్సరాలలో కేవలం 1340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో కలిపి 10,000 కోట్లు కేటాయిస్తాం, ఖర్చు చేస్తాం. ఇది అధ్యక్ష మేము కాపులకు సంబంధించి క్లియర్ కట్గా మేనిఫెస్టోలో మేము చెప్పాం. ఇది చెప్పిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాం. ఇంతకన్నా క్లియర్ కట్గా, ఇంతకన్నా క్లారిటీతో ఎవరు కూడా మేనిఫెస్టోను పెట్టరు, ఇంతకన్నా క్లారిటీతో ఎవరు కూడా అడుగులు కూడా ముందుకు పోయారు. చెప్పిన ప్రకారమే మా మొట్టమొదట బడ్జెట్లోనే కాపుల కోసం మేము కేటాయించింది 2,000 కోట్ల రూపాయలని చెప్పి గర్వంగా కూడా తలెత్తుకొని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 2,000 కోట్లు కేటాయించాం, 2,000 కోట్లు ఖర్చు చేస్తాం, అన్ని రకాలుగా కాపులకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ కూడా ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడా కూడా దీంట్లో మోసం ఉండదు అధ్యక్ష. వాళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష? బీసీ కమిషన్ వేశారు, మంజునాథన్ కమిషన్. ఎక్కడైనా అధ్యక్ష మంజునాథన్ కమిషన్ పేరుతో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ చైర్మన్ మంజునాథన్ ఆయన సంతకం లేకుండా ఏదైనా కమిషన్ రిపోర్ట్ అనేది ఎక్కడన్నా కానీ
అప్రూవల్ అనేది ఎక్కడైనా ఉంటుందా అధ్యక్ష? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజలకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మామూలుగా ఒకరి పేరుతో కమిషన్ వేస్తాం. మంజునాథన్ అనే వ్యక్తి చైర్మన్ గా ఉంటూ మంజునాథన్ అనే వ్యక్తి పేరుతో కమిషన్ వేస్తే ఆ మంజునాథన్ అనే వ్యక్తి కనీసం కమిషన్ మీద సంతకం కూడా పెట్టలా. కనీసం సంతకం కూడా లేదు. ఆయన సంతకం పెట్టకోకుండానే మిగిలిన సభ్యులతో సంతకం పెట్టించేసి ఇదే కమిషన్ రిపోర్ట్ అని చెప్పేస్తే అసలు ఆ కమిషన్ కు వ్యాలిడిటీ ఉంటుందా? ఆ కమిషన్ అసలు ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా కోర్టుకు పోతే ఆ కమిషన్ అన్న దాని గురించి, ఆ వ్యాలిడిటీ అన్న దాని గురించి ఏమైనా ఎక్కడైనా నిలబడే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అధ్యక్ష? ప్రతి అడుగులోనూ కూడా ఇదే మాదిరిగానే మోసం చేస్తూ, ఇదే మాదిరిగానే ప్రతి అడుగులోనూ అన్యాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో అక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అయినా ఆయన వైఖరి ఇంకా మారలేదు. ఇప్పటికి కూడా పరిస్థితి ఎలా ఉంది అని అంటే కుక్కతోక వంకరే. ఎప్పటికీ కూడా ఆ సామెత ఏదైతే ఉందో అధ్యక్ష, ఆ సామెత ఎప్పుడూ అలానే ఉంటుంది. ఆ సామెత ఎప్పుడూ కూడా మనుషుల్లో మార్పు ఉండదు. ఆ మార్పు లేకపోవడం వల్ల 23 మంది వచ్చిన ఈ రోజు అక్కడ కూర్చొని ఉన్న ఈ వ్యక్తి రేపు పొద్దున వచ్చి రేపు ఎలక్షన్లు జరిగే టయానికి ఆ 23 కాస్త ఇంకా తగ్గిపోయి 13కు వచ్చి ఇంకా అక్కడ కూడా కూర్చోకుండా ఇంకా అటువైపు కూడా పోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కూడా ఇదే సందర్భంగా మీ అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కనీసం ఇప్పటికైనా మారయ్యా చంద్రబాబు గారు. కనీసం వయసుతో పాటు కొంచెం మానవత్వం పెంచుకో, వయసుతో పాటు మంచితనం పెంచుకో, వయసుతో పాటు కనీసం ఎలా గౌరవించాలో అన్నది కూడా తెలుసుకొని ప్రజలను మోసం చేయకుండా ఈ చట్టసభను గౌరవించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గారు 3 గంటలైంది సార్. బడ్జెట్ ఆగిపోతుంది సార్. బడ్జెట్ డిస్కషన్ సార్. చెప్పండి. అనేది ఉద్దేశపూర్వకంగా డీవియేట్ చేసి దాదాపు 2 గంటల పాటు అజెండాలోని విషయము చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దయచేసి ఇంకా బడ్జెట్ మీద కానియమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కావాల్సినంత ఎలాబరేట్ డిస్కషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. మళ్ళీ ఇప్పుడు నాకు కరెక్ట్ బడ్జెట్ డిస్కషన్ ని ఈ విధంగా అధ్యక్షుడు ఇచ్చాడు కరెక్ట్ కాదు. మీరు అడిగారు మీ స్టాండ్ ఏంటో అది చెప్పారు. మీ స్టాండ్ ఏంటో అడిగారు. రాజా ఒక నిమిషం అధ్యక్ష, నాకు ఒక విషయం అర్థం కాదు అధ్యక్ష. ఏదైనా చర్చ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినంతసేపు మాట్లాడాడు. ఎవరం అడ్డు తగల్లా. మాట్లాడిన తర్వాత ఆయన అంతా పూర్తి చేసిన తర్వాత నేను మాట్లాడడం మొదలుపెట్టిన. ఆయన మాట్లాడిన దాన్ని నేను రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. అటుకి ఇంక మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడడం, మళ్ళీ ఆ తర్వాత నేను మాట్లాడడం, మళ్ళీ నేను మాట్లాడాను, మళ్ళీ ఆయన మాట్లాడడం, మళ్ళీ ఆయన మాట్లాడాను, నేను మాట్లాడడం. ఎక్కడికి అధ్యక్ష ఇది? ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుంది? There should be some kind of sanity in what we're doing. There should be some sense in what we're doing, some sanity in what we're doing. ఆయన మీరు మాట్లాడిన తర్వాతనే, మీరు పూర్తిగా మాట్లాడిన తర్వాతనే నేను రిప్లై ఇస్తా ఉన్నా. రిప్లై నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం. మీరు ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు గారు, మీరు ప్రతిపక్షం. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. there is a proper code. ఆ కోడ్ అనేది మీకు తెలియని కూడా తెలియడంలా. ఈ ఇష్టము ఏదైనా కానీ నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది. ఏ దాంట్లో ఇండస్ట్రీ అంటే మీకు ఉండేదండి? మీకు కనీసం బేసిక్ రూల్స్ తెలియవు, బేసిక్ నార్మ్స్ తెలియవు. కనీసం ఏ రకంగా ప్రతిపక్షం ఉంటుంది, ఏ రకంగా అధికార పక్షం ఉంటుంది అది కూడా తెలియదు. ఏ రకంగా మీరు మాట్లాడిన తర్వాత అవతల మేము రిప్లై ఇస్తా ఉన్నామన్న సంగతి తెలియదు. మీరు మాట్లాడిన తర్వాతనే మేము రిప్లై ఇస్తా ఉన్నామన్న సంగతి అర్థం కాదు. మేము రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడైతే ఏంటండి ఇది? There should be some sense in what we're doing. మా తర్వాత మీరు మాట్లాడారని చెప్పి మళ్ళీ మేము ఎక్కడికండి ఇది? Where does this end? మీరు మాట్లాడారు, తర్వాత నేను రిప్లై ఇచ్చిన. That's very tense. పాత్సార్ గారు లేదండి, స్టాప్ ఉండాలి. మీరు మాట్లాడండి పాత్సార్ గారు. అధ్యక్ష అలా
అలా కాదండి, అలాగే ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగారు మీకు స్టాండ్ అవుట్ అని, గవర్నమెంట్ క్లారిటేటివ్ గా వాళ్ళకి స్టాండ్ చెప్పారు. దేర్ ఎల్స్ ది మ్యాటర్. ఇంకా డిస్కషన్ కి వెళ్ళాలి. మీరు కూడా చేస్తే ఎట్లది? నాకు కరెక్ట్ సార్, అది నాకు కరెక్ట్ సార్, అది నాకు కరెక్ట్. మీరు ఇంకొక ఆపర్చునిటీ తీసుకోండి మళ్ళీ డిస్కషన్స్ లో. నో యూ మస్ట్ కోఆపరేట్ ది చైర్. సిస్టమ్స్ ప్రొసీజర్ తెలిసిన వ్యక్తి మీరు కూడా చేస్తే ఎలాగది? కాదు సార్, అది కాదు మాట్లాడండి. పార్సాద్ గారు చర్చ ప్రారంభించే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతున్నారు దేశ చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు గవర్నమెంట్ స్టాండర్డ్ అడిగారు, గవర్నమెంట్ అని చెప్పారు. బలహీన వర్గాలకి అధ్యక్ష నా ఉపన్యాసం మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి వారి మేనిఫెస్టోలో బలహీన వర్గాలకి 33% రిజర్వేషన్ పెంచుతున్నారు అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష? బలహీన వర్గాన్ని పూర్తిగా నిట్ట నిలువునా ముంచేశాడు అధ్యక్ష. కనీసం ఒక్కసారి కూడా ఆ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడేది అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక అన్యాయం ఏం చేశారు తెలుసు అధ్యక్ష? లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో 60 Government has given clear reply. Government has given clear reply by the leader of the house. No, మీరు అడిగారని చెప్పారు. ఇంకంటే there ends the matter. అధ్యక్ష చెప్పండి వారు ఉంటే కాపుల్ని మోసం చేయలేదు అధ్యక్ష. ఆఖరికి రాష్ట్రంలో బలహీన వర్గాలు కూడా మోసం చేశారు. గవర్నమెంట్ స్టాండ్ చెప్పారు. బీసీకి రిజర్వేషన్ కల్పిస్తారని చంద్రబాబు కనీసం దాన్ని ఊసుకోకుండా బలహీన వర్గాల్ని నిట్ట నిలువునా ముంచాడు అధ్యక్ష. అంతేకాకుండా లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో 50% దాటి రిజర్వేషన్స్ ఉంటే పోయిన ఎన్నికల్లో ఎవరో కోర్టుకు వెళ్తే ఆ రోజు సుప్రీంకోర్టుకి చెప్పారు అధ్యక్ష, నేను బలహీన వర్గాల జనగణన లెక్కలు చూసి నేను వచ్చే ఎన్నికల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం మూలంగా ఈ రోజు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో బలహీన వర్గాలు నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది అధ్యక్ష. మరి ఆ విధంగా మోసం చేసి ఈ రోజు కాపుల్ని ముద్రిస్తాను లేకపోతే బీసీని ముద్రిస్తానని మోసం చేస్తాను అధ్యక్ష. This House is adjourned to meet again at 9 a.m. on Wednesday, 17th July 2019.